సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. అందరూ చెప్పండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూలత సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. కలౌ వెంకటనాయకః. తిరుమల దివ్యక్షేత్రములో శ్రీ వెంకటేశ్వర స్వామివారు అదుగో స్వయం వ్యక్తంగా అర్చావతార రూపములో కొలువై మన భక్తజనుల యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సంతోషించి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామికి సమానమైనటువంటి దైవం భూత భవిష్యత్ కాలాల్లో కూడా మరొకరు ఉండరు అనేటువంటిది శాశ్వతమైన సత్యం. అందుకే మన శ్రీవారికి
అత్యంత ప్రాచీన కాలము నుండి కూడా వేదప్రోక్తమైనటువంటి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా నిత్యోత్సవ నైమిత్తికోత్సవ కాలోత్సవాదులన్నీ కూడా వైభవోపేతంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అదుగో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా ఈ భూమండలంలో నైమిశారణ్యము అవతరించినటువంటి భగవాన్ విఖనస మహర్షుల వారు ప్రవచించినటువంటిదే వైఖానస భగవత్ శాస్త్రం. స్వామి యొక్క దివ్య మంగళమైనటువంటి రూపాన్ని చూడండి. అనేక పుష్పాలంకరణలతో కూడా స్వామిని అలంకరించబడి మంటపంలో కళ్యాణోత్సవాన్ని విధిగా కూడా కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమంతో కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి స్వామివారికి ఈ కలశ పూజను కూడా నిర్వహించడంలో పూజ ప్రారంభించేటప్పుడు కలశములో ఉన్నటువంటి జలాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి అందుకు గావించేటటువంటి దానికే పూజ. ఉపచార విధులతో భక్తితో స్వామికి సమర్పించేటటువంటి ఏ విధులైనా కూడా స్వామి ప్రీతితో స్వీకరిస్తాడు అని చెప్తారు. అందుకే అన్నమాచార్యులు వారు కూడా షోడశోపచారములు అని చెప్పి అన్నమాచార్య సంకీర్తనలో కూడా ఆలపించారు. అంటే భగవంతుడు ప్రీతితో ఆర్తితో మనం ఏదైతే ప్రార్థిస్తామో దానికి తప్పక పలుకుతాడు అని చెప్తారు. స్వామిని మనం ప్రార్థించేటప్పుడు మరి ధ్యాన శ్లోకాలతో స్థితిస్తాం, అలాగే నామాలతో కీర్తిస్తాం. ఆ పూజ స్వీకరించమని చెప్పి ఆ విగ్రహంలోకి స్వామిని ఆహ్వానించటము అనేటువంటిది ఆవాహనగా కూడా చేయబోతూ ఉన్నారు. అందుకే శ్రీహరి ఎప్పుడైనా కూడా స్వచ్ఛమైన నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట. ఎలాగైతే మనం ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యానమధనం చేత కూడా మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని మనం నిత్యం అర్చించేటటువంటి శ్రీవారి విగ్రహంలో స్వామివారిని ఆవాహన చేయటం అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. ఓం ధారాశరప్తశురమానశేషు తరచ్చరిచ్చ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాతకిష్యే కృణోమి దత్తాకం సుచరకం సుధర్మా గిరమా పశ్చిమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యామి ధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవృణయే సహస్రం యజ్ఞయా పాశాపతనా పురుత్రా తేభ్యో నగింద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రచేతసమావాహయామి దత్తామ్రధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగటిక్ర సమన్వితం జగాపతిం శృంగయేదం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేద్ ఆగ్నేయస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్తం మహితో శంభో వైరాజంతే హృదన్యసత్తాం ప్రయిష్యామదేశోపధానామనాదర్యామి. సుస్థాందనిదాం తథాదు పద్మాకారమండలే మంబోః విత్తక్సేనమావాహయామి, శాంతమావాహయామి, హరమావాహయామి, అమితమావాహయామి, నిత్యానువాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి, వామే జగామావాహయామి. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః, హరాయ నమః, అమితాయ నమః, నిత్యానుభాయనే నమః, సూత్రపత్యై నమః, జగాయై నమః. సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యముపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః. సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షణం అస్తు. ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః. శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శాం జంతు ఘోరాణి శాం జంతు పాపాని శాం జంతు నీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన దధే పదం సమూఢమస్య భాగం సురే. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః. తతో ధర్మాన్ని ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యతి గతో వృధాని పుష్పశే.
ఇంద్రస్య యుత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమేవ చక్షురాదరం తద్విప్రాసోపన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపతే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్ఫక్కుర్మీదోమవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్మీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్వరమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగరమణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రమా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమనోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా ప్రార్థయంతః శతంజీవేమ శరతః సమీరాః ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మ వృద్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మ వృద్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మ వృద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ చక్షసే यो पश्यमदमोरसस्तस्य भारयते हनः उचतीरव मातरः तस्मारङ्गमामो यस्य क्षया जजन्वथा आपो जनयथा जनः ॐ पवमानस्ववर्जनः पवित्रेण विजर्षणिः यः पोता सपनातमा पुनन्तमादेव जनाः पुनन्तमनबोधया पुनन्त विश्व आजमः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण ते मदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणु यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसविदः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागादे यस्यै भक्ष्मीस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वजग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणिनी शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः हर्दावनी जज्ञये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्नेरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः संभृतगुं रसं सर्वगं सपूतमस्यादि स्तुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगुं रसं तस्मै सरस्वती दुहे क्षीणकं सत्परमधूदकं पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीतिं सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीक्ष्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्त्यगिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गादं यज्ञाय गादं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 ओम प्रात्यान्तिषि दैमार्तयो मार्चयन्तान् दक्षिणायान्तिषि मासाः पितरो मार्चयन्ताम् प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्चयन्ताम् मदीत्यान्तिस्याववंशतयो वनस्पतयो मार्चयन्ताम् ऊर्ध्वायाम् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् मदोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यन्तोः समकृतं पश्यति पीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका ये सुचरन्ति प्राणा गुहाशकान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वापोषधयो रथाश्च येनीशभूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कमीनां प्रजर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्कुधिर्वणानागं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामे कान् लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीं स्वरूपां
అజోహ్యేకో చమానోనుసేతేజహాత్యేనాం భుక్తభోగా మజోన్యః వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాద్ర్ఘ్యాజమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఈ కలశంలో ఉన్నటువంటి జలముతో పవిత్రీకరణ చేసి ఈ కలశములో బ్రహ్మ, అలాగే రుద్రుడు, విష్ణువు, సప్తమాతృకలు, కడుపులో సముద్రాలన్నీ కూడా ఉన్నట్లుగా, అలాగే నదులైనటువంటి గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులారా ఈ కలశములో ప్రవేశించండి అని చెప్పి ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేశారు. మనం కలశ పూజ చేసేటప్పుడు ఈ అపరిమితమైనటువంటి అర్చించబోతుంది ఎవరిని అంటే 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ కలశంలోనిటువంటి నీళ్లే సరిపోవు. కానీ ఎదురుగా ఉన్నటువంటి ఈ విగ్రహములో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను కూడా భావన చేశారన్నమాట. ఈ భావన చేత పరిమితమైన ఆ కలశములో అపరిమితమైనటువంటి మహాజలరాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుంది. అప్పుడది విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అదుగో చూడండి, సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా సకాలంలో పంటలు పండి ఆహార ధాన్యాలన్నీ కూడా వర్షము ద్వారా సమృద్ధిగా పండి లోకంలో ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో ఈ విశ్వమూర్తికి ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. సమస్తమైనటువంటి జీవరాశి అంతా కూడా ఆహారం మీదనే ఆధారపడుతుంది. ఆ ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది అనంటే భూమాత సస్యశ్యామలంగా పంటలను పండిస్తేనే మనకి ఈ ఆహారం లభిస్తుంది. మరి పంటలు పండాలి అనంటే ఏమి కావాలి అనంటే మరి వర్షరూపంగా జలం కావాలి. ఆ వర్షము ఎప్పుడైతే వరుణుడు కరుణించి ఆ పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా పండించేటట్లుగా చేస్తాడో అప్పుడు జీవరాశికి ఆహారం అందించబడుతుంది. మరి ఈ చక్రం తిరగాలి అని చెప్పి అంటే దీనికి ఒకదానికి ఒకటి తోడయి మరి ఆహారం లభించాలి అనంటే జీవులంతా కూడా జీవకోటి సుభిక్షంగా ఉండాలి. మరి అలాగే ఆ ప్రాణాధారమైనటువంటి ఆ నీరు కలగాలి అనన్నా కూడా వరుణదేవుడు సంతోషించాలి. దీనికంతటికీ మూలాధారమైనటువంటి ఆ జగత్పరాత్పరుడు అతని యొక్క అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ సర్వేశ్వరుని మనం కోరేది ఏమిటి అని చెప్పి అంటే సమస్తమైనటువంటి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో ఈ అంకురార్పణ కార్యక్రమం. అదిగో చూడండి, దీక్షా కంకణ ధారణ కార్యక్రమం. అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచకర్మణి ప్రతిశరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానర్విధా విరాజన్నే సంమయదోషాయస్యానాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యనేతర నర్మణాః. స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీ సూచేతునా. స్వస్తయే వాయుమపప్రవామహే సోమం. స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం. స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అత్యా. స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని. స్వస్తయే దేవా మంత్రభవ. స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం మహాసః. స్వస్తి మిత్రావరుణ. స్వస్తి మధ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ. స్వస్తి నో అదితే కృధి. స్వస్తి బంధామనూజరేమ సూర్యాచంద్రమఠా విభ. పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి. స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం. అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ. అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జదార్క్ష్యం. ప్రియాతమానిశరణం ప్రపద్యే. స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తు. శుభాగం శుభాం. జ్వలితో భవేత్. ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యార్చన నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో చూడండి, అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమం రక్షాబంధన కార్యక్రమం.
ఈ కార్యక్రమాన్ని విధిగా పూజాధికాలు నిర్వర్తించి స్వామివారి యొక్క దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. స్వామివారిని ఎంతోమంది భక్తులు లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామి కొండవైపే ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్వామి ఎప్పుడు కుటుంబంలో వచ్చేటటువంటి సమస్తమైనటువంటి బాధలన్నింటినీ కూడా తొలగిస్తాడు. ఎందుకంటే సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుది. లోకాన్ని పరిపాలించేటటువంటి వాడు వేవేష్టీతి విష్ణువు అంతటా వ్యాపించినటువంటి భగవత్ స్వరూపుడు ఎవరయ్యా అంటే అదిగో స్వామివారే. అందుకే భీష్మ మహాశయుడు కూడా అంపశయ్యపై ఉండి ధర్మరాజుకి కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంత ప్రాప్నుయుర్మానవా శుభం అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నలకు లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు అని చెప్పి అడిగినటువంటి దానికి సమాధానమే భీష్మ మహాశైలు వారు ఇచ్చినటువంటి విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. చూడండి ఎంత చక్కగా సమాధానం ఇచ్చారు. అనంతమైనటువంటి సహస్రనామాలు, సహస్రము అనంటే సంస్కృతంలో ఒక్క మనం 1000 అని చెప్పి అనుకుంటాం, కాదు అనంతము అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అందుకే స్వామివారికి అనంతమైనటువంటి ఆ నామాల్లో ఒక్కొక్క నామాన్ని తీసుకుంటే ఆ మహావిష్ణు యొక్క వైశిష్ట్యము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు స్వామివారికి నిత్యార్చనలో కూడా ధ్రువబేరం నుండి కళలన్నీ కూడా కౌతుకాది మూర్తుల్లో ఆవాహన చేస్తారు. ఒక దీపం నుండి ఎలాగైతే 100 దీపాలను వెలిగిస్తారో అలాగే మొదటి దీపం యొక్క వెలుగు తగ్గనట్లుగానే ఆ మూల విరాట్ నుండి కళలను ఇతర మూర్తుల్లో కూడా ఆవాహన చేసినప్పటికీ మన శ్రీవారి శక్తి అలాగే నిలిచి ఉంటుంది అని చెప్పి ఆగమశాస్త్రం పేర్కొంటూ ఉంది. అగ్నికి గాలి తోడైతే ఏ విధంగా ఉజ్వలంగా దేదీప్యమానంగా జ్వలిస్తుందో అదేవిధంగా విష్ణువు ఈ బింబంలోని మంత్రోచ్చారణ వల్ల ప్రసన్నుడవుతాడట. సదా సాన్నిధ్యములో భక్తులు ఎప్పుడు ప్రార్థిస్తారో ఆ వరాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందుకే స్వామివారికి ఇంత గొప్పగా ఈ ఉత్సవాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడే మనం చూసాం, ఈ కార్యక్రమాల్ని ప్రారంభించేటప్పుడు ఘంటానాదాన్ని కూడా వినిపించారు. వైఖానస అర్చనానవనీతం ఏమని చెప్పింది అనంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం తస్మా సర్వ ప్రయత్నేన ఘంటాం సమ్యక్ నినాదయేత్. మనందరికీ సందేహం వస్తుంది, వైదిక క్రియలు జరిపేటప్పుడు ప్రతిసారి ఘంటా నిదానాదాన్ని కూడా చేస్తూ ఉంటారు. అదిగో దీక్షా కంకణ ధారణ స్వామివారికి పూజాధికారులు నిర్వర్తించారు. ఇప్పుడే అర్చకవరేణ్యులు స్వామివారి దక్షిణహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడైనా కూడా ఆపదలో ఉంటే రక్షగా ఈ దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భావించి స్వామివారి హస్తానికి తాకించమని చెప్పి మనం అర్చకవరేణులు కూడా ప్రార్థిస్తూ ఉంటాం. అంటే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా అలాగే ఆటంకాలు ఏమన్నా కలుగుతూ ఉన్నా తరచూ ఇబ్బందులు కలుగుతూ ఉన్నా కూడా వాటి నుంచి నిరోధించమని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఆ రక్షణ కూడా మనం ధరించినట్లయితే అలాగే చిన్న పిల్లవాళ్ళకి కూడా ఏదైనా జ్వరాదులు ఎక్కువగా వచ్చి వారు ఆ జ్వరం తగ్గక బాధపడుతూ ఉన్నా కూడా ఇటువంటి రక్షణలు కూడా ధరింపజేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుందట. అందుకే ఎప్పుడైతే ప్రణవధ్వని విన్నంతనే భూత ప్రేత పిశాచ భేతాళాది బ్రహ్మ రాక్షసగణాలు భయంతో చెల్లాచెదురైతాయో అలాగే దేవతాగణాలన్నీ కూడా ప్రసన్నమవుతాయట. అందుకే వైదిక క్రియలు సంపూర్ణమైనటువంటి ఫలాన్ని ప్రసాదించి శుభాశిస్సును అందజేసేటట్లుగా ఘంటానాదం ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని చెప్పి ఆగమశాస్త్రంలో తెలియజేయబడిందన్నమాట. అందుకే అర్చన ప్రారంభం చేసే ముందు విన్నాం, దేవతల్ని ఆవాహన చేసేటప్పుడు అలాగే ధూపదీప సమర్పణ సమయంలో మహానైవేద్య సమయంలో కుంభధ్యానములో హోమకాలములో ఘంటానాదాన్ని విధిగా చేయాలి అని కూడా చెప్పారన్నమాట. అందుకే సమస్తమైనటువంటి భగవద్ ఆరాధనలో చేసేటటువంటి ఈ క్రియలన్నీ కూడా సమస్తమైనటువంటి శ్రీవారిని సేవించినటువంటి వారికి మూల విరాట్టును కూడా సేవించినటువంటి ఫలితం ఉత్సవ సమయాల్లో కలుగుతుందట. అందుకే స్వామివారికి షట్కాలార్చన అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ ఆరాధనల వల్ల కలిగే లాభం ఏంటి అనంటే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ స్వామిని మనం దర్శిస్తే కూడా వారికి పునర్జన్మ ఉండదట. ఈ లోకము తిరిగి జన్మింపక దేవలోకములో శాశ్వతమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతారు అని చెప్పి గోవింద నామని యొక్క చెప్తూ ఉన్నారు. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ
నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకాల పట్ల ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమల ఇందిర లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారిని మనం స్థుతిస్తాం. ఆ అమ్మ గొప్పగా ఒక మాట చెప్పింది, అఖండైర్బిల్వపత్రైర్మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఈ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షాణం ఆకరాస్తే భవంతి వై ఇదం పద్మసరో దేవా ఏకేచన నరా భువి. అదిగో చూడండి, భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారిని స్తుతిస్తే సకలములైనటువంటి లోకాల పట్ల కూడా అందరినీ భరించేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తి ఆవిడ యజ్ఞవరాహస్వామి భూదేవి మాతకు కూడా జరిగినటువంటి చర్చాగోష్ఠిలో యజ్ఞవరాహస్వామి ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడట. ఆ మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి సమస్తమైనటువంటి భూసంపద, పుత్ర సంపద, ధన సంపద, సమస్త ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి స్వామివారే ఉద్ఘాటించారట. అదిగో చూడండి, దీక్షాకంకణ ధారణ అర్చకవరేణ్యులు కూడా స్వయంగా ధారణ నిర్వర్తించుకుంటూ ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వకళ్యాణం కాబట్టి లోకములో ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా ఈ శేషాచలానికి విచ్చేయాలి. అందుకే ఆ దేవతాగణాన్ని అంతా కూడా యజ్ఞపూర్వకంగా ఆచరిస్తూ హోమాదికాల ద్వారా ఆ దేవతలను సుప్రసన్నం చేసుకుని వారందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు యజ్ఞపూర్వకంగా. అది ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడే వీక్షించబోతూ ఉన్నాం. ఏతేనోత్సవేన సర్వప్రజావృద్ధి విజయకీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానమాప్నోతి విష్ణులోకే వైవాహిక మహోత్సవాగ్నిర్మణి ఉపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం గీతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధోర్యం నిధారకి శుద్ధో మమత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాజం శుధాసతి మగి దేవాత్రమణమాజిదంతా మక్యం యుంతమవ్యాన హవ్యాకృతి సత్యామనసో మే అస్తు ఏ నోమానికాంకనమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీ షడర్మీరుణక్నోద విశ్వే దేవాస యహమీర్యత్వం మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భువనస్య నేతజః సంజతమసో యజ్ఞనిష్యతే అగ్నిమశ్వత్థాదిహవ్యవాహకం శమే గర్భాంజనగిన్యోమయో భూః घृत प्रदेको घृतयो निर्ग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृत प्रशस्त्वादरितो वहन्ति घृतं पिबन् सुखिता चिक्षिदेवान् आयुर्दा अग्ने हविनो जुषानो घृत प्रदेको घृतयो निरेधे घृतं पीत्वा मधुजार्गव्यं पिदेव पुत्रमभिरक्षतादिमम् उपावरोह जातवेद पुनस्तं देवेभ्यो हव्यं वहन प्रजानन् आयुप्रजागमृगिमस्मासु देक्षितस्नोदीदिहिनोदरोणे अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषयमदस्सुरजो वेण आवह समुद्रया उपमा अस्य विष्टासतश्च यो नमसतश्च ववः ओं भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्कर्मण्यन्द्रातो साधन्यविदत्यकं दभेगं तस्रमणं योदराज तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्गमावाहयामि ओं सविन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य प्रश्ने यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वन्नागस्य प्रश्ने यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रोक्ष्य पवित्रेऽस्तु वैष्णव्येऽस्तु यज्ञयेऽस्तु वायुभूतेऽस्तु विष्णोर्मनसा भूतेऽस्तु यज्ञस्य पावनेस्तः परशस पवित्रेऽस्तु वैष्णव्यो देवसविदप्रसवमनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरावो देवीरग्रे भवो अग्रे गुमोऽग्रियमं यज्ञं लयताग्रे यज्ञमतिं धत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि आवाहयामि
ఓం గంధర్వోష విశ్వావసర విశ్వస్మాదేశతో గిటమానస్య పరిధిరిడయీడితః బ్రహ్మణ్ణపప్రణేష్యామి గిటమానవాచం గిచ్ఛాప్రణై యజ్ఞం దేవతావర్ధగిత్తన్నాగస్య పృష్టే గిటమానసదుప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిటమానజధేః ఓం ప్రణయా సోమాపప్రణేష్యామి గిటమానవాచం గిచ్ఛాప్రణై యజ్ఞం దేవతావర్ధగిత్తన్నాగస్య పృష్టే గిటమానోస్తు సప్తర్హీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం యజ్ఞం గిటమానజధేః ఓం ప్రణయా కోమప్రణగితసమప్రణగిత్వాపో దేమీ ప్రణయాన్ యజ్ఞకం సుఖం సాధయంతునః ఇదం వదంతే గతభట్టావదాగసహస్రభూషం గిటమానేన్యంచదీః కోమో జనక్త సమో జనక్త సంవిశంతాంతే వీరపిష పాత్రాని దేవ ఇత్యాజీ ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్ప్రేమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సమమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞ విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నయే కృష్ణనోభామి సోమాకి కృష్ణనోభామి అగ్నిశోమాభ్యాం కృష్ణనోభామి ప్రజాపతయే కృష్ణనోభామి బ్రహ్మణే కృష్ణనోభామి ఇంద్రాకి కృష్ణనోభామి వసుభ్యో కృష్ణనోభామి మరుద్భ్యో కృష్ణనోభామి రుద్రేభ్యో కృష్ణనోభామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణవే కృష్ణనోభామి బృహత్ప్రణే కృష్ణనోభామి మిత్రాకి కృష్ణనోభామి వరుణాకి కృష్ణనోభామి ఆదిత్యేభ్యో కృష్ణనోభామి అశ్విభ్యాం కృష్ణనోభామి పూష్ణే కృష్ణనోభామి కక్షాకి కృష్ణనోభామి కక్షదేవత సోమాకి కృష్ణనోభామి ఔపాసన యజ్ఞాకి కృష్ణనోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో కృష్ణనోభామి సర్వదేవేభ్యో కృష్ణనోభామి ఆద్యం తృప్యధిస్రయామి చరం తృప్యధిస్రయామి అగ్నే ద్యోదర్శి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితమరక్షోంతరిత అరాతయః ప్రత్యుష్టకమరక్ష ప్రత్యుష్ట అరాతయః చిత్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా కరసంపూర్ణావాసవిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్బుదం చ నియర్బుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్థస్య ఇమామే అగ్నిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా షష్ఠి శతసహస్రాణ్యగితమక్షయమర్పదమానజ అయంతగిత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్తవర్తస్వదేత్తవర్తగిదాస్మాన్ ప్రజగాపశవిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపమోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమకృస్తాః అనుమతేన్మమకృస్తాః సరస్వతేన్మమకృస్తాః దేవసమిత్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాంతే స్వర మంత్ర అక్షర క్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా ఓం అతో దేవా అవంతనాయుతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేవదం సమూఢమస్య వాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగతో ప్రధాని పుష్పశే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షురాతిర్గ స్వాహా తద్విప్రాసోపి మన్యమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదక స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సమస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవితః ప్రాసామిః దేవుడు దేవియునదే తెరదీయరే
గగ్గన మేలుకొని ఉన్నతి మొఖాలు చూచేరొకరొకరు. పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దండలు తీసి పువ్వులియరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు. తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే తగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరు దేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగుడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు. విఖనసే నమః. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికస్య మరీచ మఖాన్మునీంద్రాణి సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్యసప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య
सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्या षल्लोकानाम् अथोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्तसार्वभौम सुप्रतीकाख्या अष्टदिक्दण्डिशुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपदे संयमनी रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्या अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलवलगिते लवणेक्षुसुरा सर्पितधिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसह्या अदृक्षद्विन्ध्यपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारीलावृतपत्राश्वकेतुकमालक हिरण्यकरमणककुरुवर्षाख्या नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रगभस्ति पुन्नागगन्धर्व सौम्यवर्णभरताख्या नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेश्वरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामा तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकदिनापकर्षणक्रमेण सर्वरास्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपनवाजपेय पौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थं आमोदप्रमोदसम्मोदवैकुण्ठाख्यलोकेषु सालोक्यसामीप्यसारूप्य सायुत्स्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीविखनोमणीन्द्रमदान सारविर्भृक्पादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः रिक्तकुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहविभव अन्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोक्षयातिवशात् उत्पत्तिस्थितिर्यकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रयारुषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यदिव्याद्भुतनित्ययौवनस्वाभावलावण्य तेजोर्त्राकराय अखिलशाखाध्यायिनौ श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासवरब्रह्मणे वराय ऋग्यजस्सामाधर्वणसकलवेदाध्यायिनीं भार्गवत्स्यमन आप्नवान उर्वमेन्द्रपञ्चारुषेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातायां श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि। ऋग्यजस्सामाधर्वणसकलवेदाध्यायिनीं कास्यप आवत्सारणी ध्रुवत्रयारुषेयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गनासम्मोहनसंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां
దాస్యామి. కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకచికీర్షగా. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్. ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః. ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః. కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే చూసాం గోత్ర ప్రవరులతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. అంటే స్వామి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి పరంపర అనేటువంటిది ఎలా ఉందో, గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తున్నట్లుగా, మరి ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ సంతతి పుత్రపౌత్ర పరంపరలోని వారంతా కూడా మంత్రద్రష్టలుగా ఇప్పుడే మనం విన్నాం. ఎంత గొప్పగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరలో అటు 10 తరాల వారికి ఇటు 10 తరాల వారికి కూడా ఈ కళ్యాణాన్ని చేపించుకున్నటువంటి గృహస్థులకి కూడా ఇటువంటి నరకాల నుండి పాపాల నుండి విముక్తులవుతారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పరంపరలో విన్నాం. అదిగో చూడండి, మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తందునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ కారణ నిమిత్తమై ఇటువంటి కళ్యాణాదులు కూడా స్వామివారికి నిర్వర్తిస్తూ ఉంటారు. మనం చైత్రమాసం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో రాముల వారి కళ్యాణం ప్రారంభం మొదలై మరి నేటికి కూడా అనేక చోట్ల నరసింహస్వామి కళ్యాణోత్సవాలు, అలాగే శ్రీనివాసస్వామి కళ్యాణోత్సవాలు, వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాల్లో అనేకములైన చోట్ల అంతా కూడా విధిగా నిర్వర్తించేటటువంటి కళ్యాణోత్సవాదుల వల్ల ఆ గ్రామానికి, ఆ పట్టణాలకి, అలాగే ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి, ఈ లోకానికి కూడా సమస్తమైనటువంటి శ్రేయస్సును అందించటమే పరమలక్ష్యంగా స్వామివారికి కళ్యాణాదులన్నమాట. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు 5000 సంవత్సరాల క్రితం అంటే కలియుగ ప్రారంభంలో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా వివాహం అనేటువంటిది కళ్యాణోత్సవం జరిగిందట. ఆ కళ్యాణోత్సవం జరిగినప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి స్వామివారి మహోత్సవానికి సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రాది దిక్పాలకులు, ఎందరెందరో మహర్షులంతా కూడా విచ్చేశారట. మరి అంత విధిగా విచ్చేసినటువంటి వారందరికీ కూడా శ్రీనివాసుని యొక్క ఆదేశంతో పెండ్లికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి భోజనాలన్నీ సిద్ధమయ్యాయట. అగ్నిహోత్రుడు స్వాహాదేవితో కూడా కుడి సకల పదార్థాలు కూడా సిద్ధం చేశారట. భోజన పదార్థాలన్నీ ముందు ఎవరికి వడ్డించాలి, ఎవరి ఆరగింపుతో భోజనాల కార్యక్రమం ప్రారంభించాలి అనేటువంటి చర్చ మొదలైతే అప్పుడు ఆ సందిగ్ధ స్థితిలో శ్రీనివాసస్వామి చతుర్ముఖ బ్రహ్మను ఆదేశించాడట. అహోబిల నృసింహస్య పూజాం కృత్వా నివాదయ ఇత్యుక్త్వా వాసుదేవేన నృసింహస్యార్పణం నృపా. భోజన పదార్థాల్ని ప్రథమంగా అహోబిల నృసింహస్వామికి నివేదన చేయించి తరువాత అతిథులకు వడ్డించమని చెప్పి కూడా బ్రహ్మను ఆదేశిస్తే ఆ బ్రహ్మ అదేవిధంగా ఆచరించాడట. అందుకే మనం చూస్తున్నాం వెంకటాచల మహాత్మ్యగాథల్లో కూడా మరి అలాగే అన్నమయ్య కూడా ఆరగించి కూచున్నాడల్లవాడే చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు అని చెప్పి తన యొక్క సంకీర్తనలో కూడా ఆ ప్రస్తావనను కూడా ప్రస్తావించాడు. స్వామివారికి కళ్యాణం అతివైభవంగా ఆనాడు మరి శ్రీనివాసస్వామికి వశిష్ఠుడు పద్మావతీదేవులకి ఇరువురికి కూడా కంకణాలు కట్టారట. ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి ఆనాడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. మరి ఆ మాంగళ్య ధారణ చేసినప్పుడు సరస్వతీదేవి, పార్వతీదేవి, శ్రీనివాస పద్మావతులు ఇరువురికి కూడా మంగళహారతులు పట్టారట. గంధర్వులు గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి ఉకులామాలిక కూడా వీరి కళ్యాణాన్ని చూసి ఆనందపరశురాలై వారిని దీవించిందట. ఉకులామాలిక ఎవరు అనంటే పూర్వజన్మలో ఆవిడ ద్వాపర యుగములో ఉన్నప్పుడు స్వామికి తల్లిగా యశోదగా ఉండి ఆ స్వామివారి దగ్గరికి వచ్చి పరమాత్మ చింతకు వచ్చి ఒక మాట అడిగిందట. ఓ శ్రీకృష్ణ, నీ యొక్క ముద్దు ముచ్చటలు అన్నీ చూశాను, కానీ కళ్యాణాన్ని ఒక్కటి కూడా నేను చూడలేకపోయాను అని చెప్పి ఆ పరమాత్మను అడిగితే శ్రీకృష్ణుల వారు ఒక అమ్మవారిని ఒక మాట చెప్పారట యశోదమ్మకి. ఏమనంటే, ఈ యుగములో సరిపోదు, రాబోయేటటువంటి కలియుగములో నేను వెంకటేశ్వరునిగా శ్రీనివాసునిగా అవతరిస్తాను. అప్పుడు నా కళ్యాణాన్ని వీక్షించేటటువంటి భాగ్యం నీకు ఉకులామాలికగా జన్మించి నా
కళ్యాణ వేడుకను కూడా చూచేటటువంటి అదృష్టాన్ని నేను కల్పిస్తున్నాను అని కూడా ఆ యశోదమ్మకు మాట ఇచ్చాడట. ఆ మాట ప్రకారమే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం స్వామివారి యొక్క కళ్యాణం అనేటువంటిది ఏ రీతిగా జరుగుతుందో. మరి కళ్యాణం అయింది. ఆకాశరాజు అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్నంగా కూడా వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలు పొదిగినటువంటి బంగారు కిరీటాలట, 2,14,00,000 బంగారు నిష్కమాలట, మణులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహతలాట కంకణాలు. మరి చూడండి స్వామివారి యొక్క సంపద మనం ఇప్పుడే ఆలోచిస్తున్నాం. అప్పుడే స్వామివారు అత్యంత ధనవంతుడన్నమాట. రవ్వల ముద్రికలు, బంగారు ములతరాడు, అపరంచి పాదరక్షలు, మరి స్వామివారు భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు అన్నీ కూడా బహుమానంగా సమర్పిస్తే మరి పద్మావతి అమ్మవారికి ఏమన్నా తక్కువ చేశారా అనంటే పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, పసుపు కుంకుమకు 2,000 గ్రామాలను కూడా వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. మరి వివాహానికి అతిథులంతా కూడా విచ్చేశారు కదా, మరి వారందరికీ మర్యాదలు చాలా విధిగా నిర్వర్తించారట. పురోహితులందరికీ కూడా భూరి సంభావనలు ఇచ్చారు, మృష్టాన్నాలు పెట్టించారు. మరి ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతి శ్రీనివాసునికి అప్పగించి ఆకాశరాజు శ్రీనివాతో ఒక మాట అన్నాడట. ఓ శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివి అని చెప్పి తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను అని చెప్పి, నీవు ధర్మ సంరక్షకుడు కాబట్టి తండ్రిగా నేను ఒక మాట మనవి చేస్తున్నానన్నాడట. ఈ పద్మావతి అమాయకురాలు కాబట్టి నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కుట్టించింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా పద్మావతి అమ్మవారితో ఒక మాట అన్నాడట. అమ్మా, నీవు చెప్పే మాటలను నేను శ్రద్ధగా నీవు ఆచరించు. నువ్వు అదృష్టవంతరాలువి, భగవానునికి ఇల్లాలు అయ్యావు. స్త్రీకి భర్తయే దైవం. అత్తగారి మాటలకు ఎదురాడకుండా, భర్త పాదసేవ మరకుండా, అలాగే నీ భర్త మాటలను ఎప్పుడూ కూడా ఆచరించి పుట్టింటికి పేరు తేవాలి అని చెప్పాడట. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా ఉభయదేవేరులు ఇరువురికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు
నొసగు గాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడని మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా ఓం అగ్నిరేత ప్రథమో దేవతానాగం సోऽस्य ప్రజాముంచనమృత్యపాశాత్ తదయకం రాజావరణో న మన్యతాం యథైజగ్స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా యమం మే వరణస్తుర్దేహమత్యాచ మృడయా రామవస్సురాజకే స్వాహా తత్వాజామి బ్రహ్మణా మందమానస్తదాశాస్తే గీతమానో హవిర్పిః అహేడమానో వరణే హవోదృశం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడో వజాసతిష్ఠాః యజిష్టో వహ్నేతమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమత్యస్మత్స్వాహా సత్వన్నో అగ్నే మమా భవతే నేతిష్టో అస్యాపషదోప్యష్టౌ అవజక్ష్మణో వరణకమృడానో వీహమృరేకకం సహవోనగీతి స్వాహా తమగ్నే అయాస్యయాసన్మనసాహితః అయాసన హవ్యముహితేయానో దేవేష స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సమస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్రస్తాః నమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమితప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యాం ఓం ఇమాన్ లాజానా బపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానా బపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వావతత్వయా వయం ధారాపుదన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానా బపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానా బపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానా బపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానా బపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సమస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమతేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమితప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ
सर्वप्रायश्चित्तार्थमतो देवादिषट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरजः दिवे विचक्षुरादर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजा कृपाकं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ओम भू स्वाहा ओम भव स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदः प्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपरे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ कर्मधात् पुण्यार्थम् उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा यदस्य कर्मणोत्तिनेन जंयत्वान्योनिमहाकरम् अग्निश्वस्विष्टकृतितान् सर्वग्रस्विष्टकं सुहतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतेनां कामानाकं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमपुष्मै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा समितसितेजो मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तमे अग्ने समित सप्तरिक्वा सप्तर्षये सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यन्ति सप्तयो निरामनत्वा कृतेन स्वाहा रतधान विद्वान् निष्टभुतेन पूर्णमाहुतिञ्जहो मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं ज्योर्भुक्तं पृथ्वी भुक्तं वोषधनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जेनं वेदज्जेनं ज्योर्जेनं पृथ्वी जीर्णं वोषधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरिहरहविषा घृतेन समादित्यैर्वशभिः सम्मरुद्भिः समिन्द्रेण विस्मेभिर्देवेभिरङ्काम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदस्तृप्यतु द्यौस्तृप्यतु पृथिवीतृप्यतु ब्रह्माद्यास्तृप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामह प्रपितामहाश्चाक्षयमस्तृप्यन्तां मृतेन्ममुक्स्ताः अनुमतेन्ममुक्स्ताः सरस्वतेन्ममुक्स्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि तन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षते भोगे अक्षेतामसि मामे एक्ष्येष्ठाः वर्षिष्ठाकक्वनेष्ठो क्रमवचो अपावधि त्वेषं वचो अपावधि स्वाहा ऊर्ध्वं यज्ञं लिखितं माधि कृतमत्र मेधां पुष्पं पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्ततिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वक्षसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातना महेरणाय तिक्षसे योमस्यवतमोरसस्तस्य भार्य तेहनः वशतेर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया जजन्वधा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భుదాసనాజికృంతమజాదేవ పరిపూర్ణతస్తనే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వైతాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్రఘ్యాచమనీయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ గమనాయ చ అగ్నిపురుషాయ నమః పునఃపాత్రఘ్యాచమనీయం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి. ఆచ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజ హోమాదుల్ని కూడా సమర్పించారు. అదిగో చూడండి, అంటే ప్రధానమైనటువంటి హోమగుండం దగ్గర పూర్ణాహుతిని, రక్షాతిలక ధారణను, అగ్నిగాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆనాడు గోదాదేవి యొక్క జీవితము అనేటువంటిది పుణ్యచరితార్థమైంది. స్వామివారిలో ఐక్యమైనటువంటి ఘట్టమునందు ఒక మేఘ గంభీరధ్వనితో విగ్రహము నుండి స్వామి యొక్క వాక్కులు వినిపించాయట. ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇది లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తిని నా హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అని చెప్పి స్వామివారే ఒక్కాణించారట. అందుకే విష్ణుచిత్తుల వారి యొక్క జన్మ చరితార్థమైందన్నమాట. అందుకే ఆవిడ యొక్క చరిత్రం పుణ్యకథయై పురాణతుల్యమై లోక కళ్యాణ ప్రసిద్ధమై భాసిల్లుతూ ఉంది. ఆమె భక్తి పారవస్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిత్యార్చనా విధానంలో భాగంగా నేటికి చిరస్థాయిగా నిలిచాయి. అంటే గోదా కళ్యాణం విశ్వకళ్యాణమై భాసిల్లి అదిగో చూడండి పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ధారణగా నిర్వర్తించి అలంకరించి అదిగో మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. గోదాదేవి ఆ రోజు నుండి కూడా శ్రీరంగనాయకిగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉంది. స్వామివారిని భజించేటటువంటి వారు, స్వామి యందు నిక్కంగా సేవించేటటువంటి వారు అన్యచింతన లేకుండా స్వామిని భజిస్తే అతను పుణ్యాత్ముడై శాశ్వతమైనటువంటి ముక్తిని పొందుతాడు అని కూడా పరమాత్మే ఒక్కాణించాడు. అదిగో స్వామివారికి మరలా తాకించినటువంటి ఈ వరమాలను ధరింపజేసినటువంటిది మరలా భూదేవి మాతకు కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. నన్ను భజయించువారు ఉందురు నాయందు నిక్కముగను నేనుందు వారి యందు నిక్కముగ నన్ను భజయించు కథనా. అన్యమును చింతింపక ఆతడు నన్ను భజయించుగానా పుణ్యాత్ముడై నిజముగా పొందును శాశ్వతం వగు ముక్తిని. నన్ను నమ్ముము మానవ నాయందు భక్తిగల వాడగుము నన్ను పూజింపుమోయి చేరెదవు నన్ను నిక్కంబుగాను. అందుకే ఆ భగవంతుణ్ణి నమ్మమంటున్నాడు, ఆయన్ని పూజించమంటున్నాడు, తప్పక స్వామినే పొందుతావు అని కూడా ఆ పరమాత్మే విశదీకరించాడు. అంత గొప్పగా స్వామి చెప్పినటువంటి మాటలు అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. తలంప్రాలు అంటే తల నుంచి కిందకు రాలేటటువంటి, అక్షత అంటే నాశనము లేనటువంటివి అని చెప్పి అర్థం. ఆ తలంబ్రాల కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం.
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు